హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు అయితే నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తాను, చేసుకోండి. క్విక్ అండ్ ఈజీగా తొందర చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ కాట్ల ఫిష్ అదే బొచ్చ చేపలు తీసుకున్నానండి. కొన్ని పీసెస్ అందులో నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కాస్తంత పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా పౌడర్ జీరా 1 టేబుల్ స్పూన్, మెంతులు కొంచెం ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకొని పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా ఫిష్లోకి వేసుకొని ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక మట్టి పాత్రను తీసుకున్నాను, కుండను తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్, స్మాల్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకున్నాను. అది మరోసారి కలబెట్టుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇలా పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులోకి నీట్గా సర్దేసుకోవాలి. ఆ కుండలో ఇలా ముక్కలు చిదగకుండా ఇలా మెల్లగా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మరోసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి. మూత తీసి మరోసారి మెల్లగా కలుపుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులోకి వేసుకోవాలి. అలా ముక్కలు అడ్జస్ట్ చేస్తూ మరోసారి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా ఉడకాలి కాబట్టి కాస్త ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఆ ఫిష్ పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మరోసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి, ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ తేలుతుంది, ఆయిల్ బయటికి వచ్చిందంటే అయినట్టు. అలానే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా తగ్గింది కాబట్టి నేను ఒకసారి కారం కూడా వేసుకున్నాను. ఇలా గరిటె పెట్టకుండా ఇలా కుండని ఇలా కలుపుకోవాలి. అలా దించేసుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి అలా ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఇలా అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత రెడీ టు సర్వ్ చేసుకోవచ్చు. ఇలా క్విక్ అండ్ ఈజీగా ఈ మెథడ్లో చేయండి, చాలా ఈజీగా, చాలా బాగుంటుంది. అలా